చేసిన పూరీలు మొత్తం మీరిద్దరూ లాగించడమేనా? వచ్చిన వాళ్ళకి ఏమైనా పెట్టేది ఉందా? యువతలో పెద్ద మనిషి విశ్వం గారు వచ్చారు, ఆయన మంచి మర్యాద చూడొద్దు. అయ్యో భలేవాళ్ళే, మన ఇంట్లో నాకు ప్రత్యేకించి మర్యాదలు ఏంటండి? మీరెవరు? అసలు మీరు ఎవరనే? 20 ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అద్దెకుంటున్నా ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలో చూసారా? ఆయన కూడా అది తన సొంత ఇల్లు లాగానే చూసుకుంటున్నారా? మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా? ఎవరండి ఈ రోజుల్లోనూ? మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామండి మర్యాదలో? సర్లేండి, మర్యాదలు లేవుంది కానీ ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకో అదే ఊళ్ళో. నేను అడగను. అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను పట్టించుకోనుగాక పట్టించుకోను. ఏళ్ల తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన వచ్చినట్టుగా ఇన్నాళ్ళకి మా లక్ష్మి మా ఇంటికి వచ్చింది. ఏమైనా సరే పండగెళ్ళిన దాకా ఉండి తీరాల్సిందే, అంతే అంతే. మేక నమ్ముకురమ్మని పంపిస్తే మరిది గారు మళ్ళీ వెనక్కి తెచ్చారెందుకో? కంచాల టైంకి మాత్రం టెన్షన్గా వచ్చి కూర్చుంటాడు. అడగరేంటి బావగారు? అడుగుతా. ఏరా మాట్లాడకుండా పోతామే? అమ్మలేదా? ఎలా అమ్మంటావన్నయ్య? ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాడిని, మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయివాడికి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్య. విన్నారా? వింటున్నా. అక్కడికి ఆయన దొక్కడిదే జాలిగుండే, మనం మాత్రం కాసాయోళ్ళం. బాబాయ్ మొదటి ముద్ద నాకు. నీకు పెట్టాకే నేను తింటానమ్మా. వాసన చంపేస్తాను. అయినా నీకు పెట్టింది తినకుండా అందరి కంచాల మీద ఎగబడతావే? ఎందుకు వదినా దాన్ని తిడతావు? అన్నం నిజంగానే వాసన వస్తుంది. ముప్పొద్దులో 3 గంగాళాలు వేడన్నాలు వండి మార్చడానికి ఇక్కడ ఎవరు తిరిగ్గా లేరు. అయినా మిగిలిపోయిన అన్నం బయట పారేసుకుంటారా ఏంటి? ఎవరింట తింటలేదు? అలాంటప్పుడు అన్నం మాకు కూడా పెట్టచ్చు వదినా. అక్కడికేమో మీ తమ్ముడి మీద మీకు ప్రేమ ఉన్నట్టు మాకేమో లేనట్ట. ఉన్నదేదో పెట్టాం, దిగితే ముద్దు మింగమనండి, లేకపోతే వెళ్ళి చేయి కడుక్కోమనండి. ఎందుకేమన్నా తాడిపోసుకుంటావు? మీ ఇద్దరం చేసే పని వాడు కూడా చేస్తాడు. మన నలుగురిని తినే తిండి ఒక్కడే తింటాడు. భద్రాచలం, ఒరే భద్రాచలం, రేరా అన్నం మీద అలిగేలోని ఏం పిలవక్కర్లేదు. రే రాముడు లక్ష్మణుడు, తేనండి, కొమ్మండి, పచ్చిగడ్డి ఎండిగడ్డి కలిపి కొట్టండి. అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం, పలకరేద్దామని లేదు. ప్రేమ ఉండాలిరా ప్రేమ. మా పెద్దోదిని మాట కొంచెం పెలుసే గాని ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం.